హాయ్, మీ శరత్ మోరా. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనము 2 టాపిక్స్ మాట్లాడదాము H1B న్యూస్ గురించి. ఒకటి వచ్చేసరికి కరెంట్ మాస్టర్ స్టూడెంట్స్కి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది కోర్సులో ఏమన్నా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, లైక్ నా అనాలిసిస్ని బేస్ చేసుకొని. సో ఈ 2 టాపిక్స్ మాట్లాడదాము. సో ఫస్ట్ థింగ్, కరెంట్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్. ఎస్, సో కర్లిన్ లెవిట్ క్లియర్గా చెప్పింది, ఈవెన్ ఆ న్యూ H1B అప్లికేషన్స్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి 2026 లాటరీ నుంచి. సో దట్ మీన్స్, సో ఎవరైతే ప్రజెంట్ స్టూడెంట్ వీసా మీద ఉన్నారు అండ్ ఓపీటీ లేదంటే స్టెమ్ ఓపీటీ కానీ ఉండి H1B వేసుకుందాం అనుకుంటున్నారు కదా, సో వాళ్ళు మేబీ కట్టాల్సి రావచ్చు బేస్డ్ ఆన్ వాట్ దే ఆర్ సేయింగ్ నౌ. ఓకేనా. సో వన్ టైం ఫీజు అంటే చూస్తుంటే ఇది మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ని గెట్ రిడ్ ఆఫ్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ ఒపీనియన్. బట్ డోంట్ వర్రీ, మ్యాక్సిమం ఈ రూల్ సస్పెండ్ అవ్వడానికి లేదంటే కోర్సులో హాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లైక్ కోర్స్ బ్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డిస్కస్ మోర్ ఇన్ దిస్ వీడియో. ఒక్కసారి మనము ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని చూస్తే, లైక్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను మీకు వచ్చేసరికి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇది లైక్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాట్ దే ఆర్ సేయింగ్ అనేది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ పారాగ్రాఫ్ కానీ మీరు చూసారంటే కనుక, ఒక పర్టికులర్ కంపెనీ 5,000 H1B వర్కర్స్ గ్రాంట్ అయింది 2025లో. బట్ అరౌండ్ ది సేమ్ టైం 15,000 వర్కర్స్ని లే ఆఫ్ చేశారు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే అమెరికన్ వర్కర్స్ని లే ఆఫ్ చేసి H1B వర్కర్స్ని తీసుకున్నామని చెప్పి. బట్ ఇది నాట్ ట్రూ, బికాజ్ బేస్డ్ ఆన్ మై రీసెర్చ్. సో US CIS డేటాని చెక్ చేస్తే 5,180 ప్లస్ H1Bs అప్రూవ్ అయింది మైక్రోసాఫ్ట్కి. బట్ మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ చేసిన 15,000 నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, అక్రాస్ గ్లోబ్ చేశారు ఫస్ట్ థింగ్. అండ్ ఈవెన్ వాళ్ళు H1B మీద ఉన్న వాళ్ళని తీసేశారు, GC మీద ఉన్న వాళ్ళని తీసేశారు. దట్ మీన్స్ ఎవరైతే లైక్ స్కిల్ అప్గ్రేడ్ అవుతున్నారో వాళ్ళని ఉంచుకున్నారు. అండ్ స్కిల్ అప్గ్రేడ్ కాకుండా ఓకే ఓల్డ్ స్కిల్స్ ఓల్డ్ టెక్నాలజీ వాళ్ళు అవసరం లేదనుకున్నారు చూసారా, వాళ్ళని లే ఆఫ్ చేశారు. అండ్ వన్ మోర్ రీజన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అనదర్ IT ఫర్మ్ విచ్ గాట్ 1,700 H1B వర్కర్స్ అప్రూవ్డ్ ఇన్ 2025, బట్ ఇట్ అనౌన్స్డ్ లేయింగ్ ఆఫ్ 2,400 ఇన్ ఒరిగాన్. అగైన్ ఇది మొత్తం కూడా రీసెర్చ్ చేస్తే ఇది ఇంటెల్ కంపెనీ. సో ఐ థింక్ మోస్ట్లీ క్లోజ్ మ్యాచ్ టు ఇంటెల్. సో అగైన్ ఇంటెల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ వాడు మార్కెట్లో లైక్ కాంపిటీషన్ని తట్టుకోవడం కోసము ఓల్డ్ స్కిల్ వాళ్ళని తీసేసాడు తప్ప ఇట్స్ నాట్ లైక్ రిప్లేసింగ్ అమెరికన్ వర్కర్స్. అండ్ ఇంకొక బ్లంట్గా వాళ్ళు మెన్షన్ చేసింది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెయిన్ ఏంటి, 2022 నుంచి అప్రాక్సిమేట్లీ 27,000 అమెరికన్ వర్కర్స్ని లే ఆఫ్ చేశారు. ఇన్ ద సేమ్ టైం ఒక కంపెనీ 25,000 H1B అప్రూవ్ చేయించుకుంది అని. సో క్లియర్గా ఇది అమెజాన్. ఓకేనా. సో అమెజాన్ వాడు అప్రాక్సిమేట్లీ 27,000 వర్కర్స్ని లే ఆఫ్ చేశాడు. ఎస్, బట్ వాడు కంప్లీట్గా అమెరికన్ సిటిజన్స్ని లే ఆఫ్ చేయలేదు. మెజారిటీ H1B హోల్డర్స్, స్టూడెంట్స్, ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే అమెజాన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ జాబ్స్ పోయాయి. ఇండియాలో కూడా జాబ్స్ పోయాయి. వాడు టోటల్ వర్క్ ఫోర్స్ రిడక్షన్ 25,000 ఏదైతే ఉందో అందులో లైక్ మిక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. లైక్ అగైన్ సేమ్ రీజన్, లేటెస్ట్ టెక్నాలజీ ఎవరైతే అప్గ్రేడ్ కాలేదో వాళ్ళు మాత్రమే పోయారు. అండ్ పర్ఫార్మెన్స్ లైక్ పిప్ ఉంది కదా, సో పిప్ వచ్చేసరికి వాడు లైక్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. సో పర్ఫార్మెన్స్ ప్లాన్ అనేది, సో ఆ పిప్లో ఎవరైతే ప్రూవ్ చేసుకోలేదో వాళ్ళు జాబ్స్ లూజ్ అయ్యారు తప్ప. సో ఇట్స్ నాట్ జస్ట్ దే ఆర్ రిప్లేసింగ్ అమెరికన్ వర్కర్స్ విత్ ఆ లో వేజ్ వర్కర్స్. అది ట్రూ కాదు. ఎందుకంటే ఈవెన్ మన వాళ్ళు కూడా అమెజాన్లో జాబ్ కొడితే మినిమం 150 to 160K డిమాండ్ చేస్తారు. న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కానీ అయితే మినిమం 300 to 400K డిమాండ్ చేస్తున్నారు. ఓకే. సో అలాంటప్పుడు ఏదైతే ఈ రూల్స్ తెచ్చారో ఇది ఇంపాక్టింగ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది టెక్ కంపెనీస్. ఈవెన్ సిలికాన్ వ్యాలీలో చాలామంది స్టార్టప్స్ H1B మీద డిపెండ్ అవుతారు. ఓకేనా. అండ్ నవేడేస్ AI టెక్నాలజీ లైక్ సో ఎవ్రీవేర్ ఈజ్ ట్రైంగ్ టు హైర్ పీపుల్ హూ హ్యాస్ AI స్కిల్స్. సో AI కోడింగ్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ గ్యాప్ అనేది వస్తుంది, లైక్ వర్క్ ఫోర్స్ గ్యాప్ వస్తుంది చూసారా. డెఫినెట్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా
కోర్ట్స్కి వెళ్తాయి, ఫైట్ చేస్తాయి అన్నది నా ఒపీనియన్. ఈవెన్ వాళ్ళకి ఫైట్ చేయడానికి ఏంటంటే వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోనే లైక్ అమెరికన్ వర్క్ ఫోర్స్ని రిప్లేస్ చేస్తున్నాడు అన్నారు, కానీ యాక్చువల్గా అయితే దే ఆర్ నాట్ రిప్లేసింగ్ అమెరికన్ వర్క్ ఫోర్స్, దే ఆర్ ఓన్లీ రిప్లేసింగ్ లో స్కిల్డ్ ఎంప్లాయీస్. ఓకేనా. అండ్ దీస్ కంపెనీస్ హెస్ లాట్ ఆఫ్ మనీ. అండ్ మీరు ప్రీవియస్గా చెక్ చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎలా అయితే ఇలా రాడికల్గా చేశారో, ఆ రాడికల్గా చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మోస్ట్ ఆఫ్ ది టైం కోర్ట్స్ బ్లాక్ చేశాయి. ఓకే. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు యుఎస్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో సో వాళ్ళు ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ ఉన్నప్పుడు కూడా లైక్ దే హ్యావ్ ఏ ప్లాన్ దట్ ఓకే యూఎస్ వెళ్తే మనకి ఈ పాత్ ఉంది, లాటరీ సిస్టమ్ ఉంది, సో అండ్ సో అని చెప్పి ఒక కెరీర్ ప్లాన్ చేసుకొని ఇచ్చారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇంప్లిమెంట్ చేస్తాము లైక్ అంటే ఐడియలీ ఐ డోంట్ థింక్ ఆ కోర్స్ విల్ యాక్సెప్ట్, లెట్స్ సీ. బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ మీరు ఎవరైతే ప్రజెంట్ వరీ అవుతున్నారో ఇంకా చాలా టైం ఉంది. ఓకేనా. మార్చ్ ఆర్ ఏప్రిల్ దాకా ఉంది కదా H1B లాటరీ కోసము. సో ఇప్పటి నుంచి ఓవర్గా ప్యానిక్ కాకుండా ట్రై టు అప్గ్రేడ్ ది స్కిల్స్ ఫస్ట్. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. లెట్స్ వెయిట్ అండ్ సీ, బట్ లెట్స్ హోప్ గుడ్. అండ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మోస్ట్లీ ఇట్ విల్ బి ఫేవరబుల్ అగైన్ బ్యాక్ టు స్టూడెంట్స్. అండ్ న్యూగా H1B అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫేవర్గానే వస్తుంది. అట్లీస్ట్ ఇన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి మేబీ ఇది బ్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే. అవుట్ ఆఫ్ ది కంట్రీ అంటారా, ఓకే. ఆల్రెడీ ఇండియాలో ఉండి స్కిల్ ఉన్నవాడు ఇండియాలో కూడా మంచిగా ఎర్న్ చేస్తున్నాడు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ నాట్ అమెరికా, దే హ్యావ్ అదర్ కంట్రీస్ లైక్ యూఎస్, ఆస్ట్రేలియా, లేదు అంటే యూరోప్ కంట్రీస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆల్రెడీ యూఎస్కి వచ్చి 30-40 lakhs లోన్ పెట్టుకొని ఉంటాం కదా, ఆ లోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా మా సొంత వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. బట్ డోంట్ వర్రీ, పడకండి. లెట్స్ హోప్ బెస్ట్. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఈ కంపెనీస్ ఉన్నాయి చూసారా, లైక్ ఎప్పటి నుంచో మన ఇండియన్స్ కూడా పాతుకుపోయి ఉన్నారు, టెక్ కంపెనీస్ పెట్టారే, ట్రై టు ఫైట్ అగైన్స్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ త్రూ లీగల్ రూట్స్. ఓకే. ఎందుకంటే ఇది కంప్లీట్ అన్ఫేర్. సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీ మనీ. ఓకే. సో యూ గైస్ ఆర్ ఆల్రెడీ రన్నింగ్ గుడ్ కంపెనీస్. అండ్ ఫైట్ చేస్తే ఏంటంటే ఈ స్కిల్ ఫోర్స్ అనేది లైక్ మీకు కూడా అవసరమే. ఓకే. ఇన్ కేస్ ఇది మారకపోతే దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఫర్ స్టూడెంట్స్, లైక్ వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, అదర్ కంట్రీస్ ఆప్షన్స్ ఏమున్నాయి అన్నది నేను ఇంకొంచెం ఫర్దర్గా రీసెర్చ్ చేసి మీకు లైక్ వర్స్ట్ కేస్లో యూఎస్ కాకుండా ఎవరైతే మాస్టర్స్ చేశారో వాళ్ళకి అందరూ బ్యాక్ టు ఇండియా వెళ్ళాలనుకోరు. ఎందుకంటే లాట్ ఆఫ్ మనీ లోన్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ముందు లోన్స్ క్లియర్ చేసుకొని వెళ్దాం అనుకుంటారు కదా. సో అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఇండియాలో కూడా మంచి వేజెస్ ఉన్నా సరే ప్రజెంట్ ఇండియాలో లైక్ కొంచెం జాబ్ షార్టేజ్ ఉంది అక్కడ కూడా, లైక్ జాబ్స్ ఎక్కువ పడడం లేదు. I will try to dig more what are the other country options you have. Of course Canada is not good, ఎందుకంటే కెనడాలో అసలుకి మార్కెట్ బాగాలేదు ఐటీ మార్కెట్కి. సో లైక్ యూకేలో అయితే ఎలా ఉంది, ఏ రోల్స్కి బాగుంది, అండ్ యూఎస్ అయితే ఎలా ఉందో అందరికీ తెలుసు. కాబట్టి ఆల్టర్నేటివ్గా నాట్ ఓన్లీ యూకే, యూరోప్ కానీ లేదంటే ఆస్ట్రేలియాలో కానీ ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అన్నది ఇంకొంచెం రీసెర్చ్ చేసి నేను ఐ విల్ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే. మరొక నెక్స్ట్ వీడియోతో నేను పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. డోంట్ వరీ. అండ్ నేనే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ వ్యూవర్షిప్ ఆర్ సబ్స్క్రైబ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.